హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నోస్ ఎపిసోడ్ 1333. ఈరోజు డేట్ 18th December 2023. ఫ్రెండ్స్, ఇక ఈరోజు డీల్ ఆఫ్ డేలో మీకు నేను రెండు డీల్స్ చెప్తాను. ఒకటి ప్యాక్ ఆఫ్ 9 షార్ట్స్, ఒక్కొక్కటి 45 రూపాయలు పడుతుంది. జస్ట్ 9 పీసులు యాడ్ చేయాలి, అప్పుడు మీకు 413 రూపాయలకి వస్తుంది. ఎక్సలెంట్ డీల్. ఒక్కొక్క షార్ట్ 45 రూపాయలు అంటే చాలా డెడ్ రీజనబుల్ అనమాట. ఇంకా రెండోది హ్యావెల్స్ బ్రాండ్కి సంబంధించిన ప్యాక్ ఆఫ్ 2 ఫ్యాన్స్, ఒక్కొక్కటే మీకు 3500 దాకా ఉంటుంది. బట్ ప్యాక్ ఆఫ్ 2 4799 రూపాయలకి అవైలబుల్గా ఉంది. యాక్చువల్గా అయితే లూట్ డీల్లో ఉంది, బట్ ఒకే ఒక కలరు బ్లాక్ కలరే అవైలబుల్గా ఉంది. దాన్ని కూడా లింక్ కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. ఒక లుక్ అయితే వేయండి. ఇప్పుడు మనం 4 రూపాయలు వెనకేసుకుందాం. యాక్చువల్గా ఏంటంటే ఇది ప్రమోషన్ కాదు, నాకు రెఫరల్ అయితే ఖచ్చితంగా వస్తుంది, ఎందుకంటే నా రెఫరల్ కోడ్ ఉంటుంది కాబట్టి. దాంట్లో నేను కూడా స్టార్టింగ్లో ఇది రాదేమో అనుకున్నాను, బట్ ఈరోజు డెలివరీ అయింది. మీరు ఒకవేళ క్రెడిట్ కార్డ్ ప్లాన్ చేసుకుంటే టాటా నియో కార్డ్ అప్లై చేసుకోండి, హెచ్డిఎఫ్సికి సంబంధించింది. సో దీంట్లో మీకు నో జాయినింగ్ ఫీజు, అలాగే నో రెన్యువల్ ఫీజు కూడా. అండ్ ఒకవేళ దీనికి ఒక ట్రిక్ ఉంటుంది, ఆ ట్రిక్ కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, దాన్ని ఫాలో అయిపోండి. స్టెప్స్ ఉంటాయి. సో దానివల్ల మీకు క్రెడిట్ కార్డ్ ఇది ఖచ్చితంగా వస్తుంది. ఒకవేళ మీకు ఎగ్జిస్టింగ్ ఉన్న హెచ్డిఎఫ్సి కార్డు ఉంటే మీకు ఇన్ఫినిటీ కార్డ్ వస్తుంది, లేకపోతే ఇంకోటి ఉంటుంది, అది కూడా వస్తుంది. నాకు కూడా ఇన్ఫినిటీ కార్డ్ ఏం రాలే, బట్ నేను కూడా ఇది రాదేమో అనుకున్నాను, బట్ వచ్చింది నాకు ఈరోజు. అండ్ ఇక్కడ మీకు స్క్రీన్ మీద చూపిస్తుంది కూడా నా కార్డే, నాకు కూడా అప్రూవల్ అయితే వచ్చిందనమాట. యాక్చువల్గా ఇది సూపర్గా ఉంది, ఎందుకంటే నో రెన్యువల్ ఫీజు, లైఫ్ టైం ఫ్రీగా ఉంది. సో ఖచ్చితంగా ఇది ఒక మంచి అవకాశం అనమాట. ఒక లుక్ అయితే వేయండి. అండ్ అక్కడ నా రిఫరల్ కోడ్ ఉంటుంది, దయచేసి దాన్ని వాడుకోండి. ఇది నాకు చిన్న హెల్ప్ అనమాట. ఒక లుక్ అయితే వేయండి. ఈరోజు మనకి చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ అనేది చూసేద్దాం. ఫస్ట్ మనకి వివో నుంచి, వివో వాళ్ళు ఫైనల్గా మన ఇండియాలో వివో X100 సిరీస్ని లాంచ్ చేయబోతున్నారు. అండ్ ఈ X సిరీస్ అనేది కెమెరా సెంట్రిక్ స్మార్ట్ ఫోన్స్ సూపర్గా ఉంటాయి. అండ్ దీంట్లో X100 అలాగే X100 Pro రెండు ఉంటాయి. అండ్ ఇవి జనవరి మంత్లోనే మన ఇండియాలో లాంచ్ కాబోతున్నాయి. అండ్ అఫ్కోర్స్ ఈరోజు మళ్ళీ ఇంకొకసారి వీళ్ళు కన్ఫర్మేషన్స్ అయితే ఫ్లిప్కార్ట్ ద్వారా ఇచ్చారు. నెక్స్ట్ మనకి ఎయిర్టెల్ నుంచి, ఎయిర్టెల్ వాళ్ళు రీసెంట్గా ఎయిర్టెల్ 5G పోర్టబుల్ రౌటర్ని లాంచ్ చేశారు. సో ఇది ఒక చిన్న డాంగుల్ లాంటిది అనమాట. అండ్ దీని ప్రైస్ ఎంత తెలుసా? జస్ట్ 23,000 మాత్రమే. మీరు మామూలు రోడ్ల కంటే ఇది ఎక్కువ అనమాట ప్రైస్. అండ్ ఇది ఈరోజు నుంచి ఫ్లిప్కార్ట్లో సేల్లో కూడా వచ్చింది. ఒక లుక్ అయితే వేయండి. మీకు పోర్టబుల్ ఎయిర్టెల్ డాంగుల్ 5G డాంగుల్ కావాలంటే దీన్ని మీరు బ్యాగ్లో పాకెట్లో వేసుకొని పోవచ్చు అనమాట. బట్ మీ పాకెట్లోంచి 23,000 పోతాయి. నెక్స్ట్ మనకి శాంసంగ్ నుంచి, శాంసంగ్ వాళ్ళు జనవరి మంత్లో గ్లోబల్గా అలాగే మన ఇండియాలో శాంసంగ్ గెలాక్సీ S24 ఫ్యామిలీని లాంచ్ చేయబోతున్నారు కదా. అండ్ దీనికి సంబంధించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఏంటంటే, ఈ ఫోన్ సిరీస్ ఈసారి కెమెరాలో మాత్రం భయంకరమైన అప్గ్రేడ్స్ని తీసుకురాబోతుంది. ముఖ్యంగా మీకు న్యాచురల్ కలర్, ఆల్రెడీ ఇప్పటికే శాంసంగ్ గెలాక్సీ S23 అల్ట్రా కెమెరానే ఒక రేంజ్లో ఉంటుంది. నేను వియత్నాం పోయినప్పుడైతే దీంతో లైఫ్ని మామూలు ఎంజాయ్ కాదు, దాని శాంపుల్స్ అయితే నా దగ్గర భయంకరంగా వచ్చినాయి. శాంపుల్స్ అవన్నీ చాలా ఉన్నాయి, ఫొటోస్. సో నేనైతే మస్తు ఎంజాయ్ చేశాను. అండ్ ఇప్పుడు S24 అల్ట్రా ఇంకా కెమెరాలో ఇంప్రూవ్మెంట్స్ అనేవి భయంకరంగా చేయబోతున్నారట. అండ్ ముఖ్యంగా AI ఫీచర్స్ దీనికి యాడ్ చేయబోతున్నారు. ఇది రెండో అప్గ్రేడ్ అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే, మీకు ఈసారి శాంసంగ్ గెలాక్సీ S24లో అల్ట్రాలో మీకు టైటానియం ఫ్రేమ్ వస్తుంది. అండ్ దీంట్లో కూడా న్యాచురల్ టైటానియం అనే కలర్ లాగా ఉంటుంది. అండ్ ఈవెన్ iPhone 15 Pro టైటానియం కలర్ కంటే కూడా చాలా రిచ్ లుక్ ఉంటుందంట ఇది. సో ఇది ఇంకొక మంచి విషయం అని చెప్పాలి. అండ్ దీంట్లో కలర్స్ ఇవన్నీ ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి కదా. ఈసారి S24 అల్ట్రా మాత్రం నెక్స్ట్ లెవెల్లోకి తీసుకెళ్ళబోతుంది. అండ్ దీంట్లో ర్యామ్ అండ్ రోమ్ స్టోరేజ్ వేరియంట్స్ కూడా ఈరోజు మనకి బయటకు వచ్చినాయి. S24లో మీకు బేస్ మోడల్ అనమాట, ఇది 8+128. ఈ ఫ్లాగ్షిప్స్లో 128 తీసేసి మినిమం 256 చేస్తే బాగుంటుందని నేనైతే అనుకున్నాను. అండ్ S24 ప్లస్లో 12+256 దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ అల్ట్రాలో 12+256 దగ్గర నుంచే స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ మనకి ఐక్యూ నుంచి, ఐక్యూ వాళ్ళు డిసెంబర్ 27వ తారీఖున చైనాలో ఐక్యూ నియో 9 సిరీస్ని లాంచ్ చేయబోతున్నారు. ఇవి చైనీస్ వేరియంట్. ఇక్కడ మీకు రెండు ఉంటాయి, నియో 9, నియో 9 Pro. 9లో మీకు స్నాప్డ్రాగన్ 8 Gen 2 ఉంటే, 9 Proలో మీకు డైమండ్సీ 9300 ఉంటుంది. అయితే ఇవి రెండు చైనాకు మాత్రమే ఇలా ఉంటాయి. బట్ మన ఇండియాలో అక్కడ నియో 9 ఈజ్ ఈక్వల్ టు మన ఇండియాలో నియో 9 Pro లాగా ఉంటుంది. జస్ట్ లైక్ లాస్ట్ ఇయర్ నియో 7 Proలో మీకు స్నాప్డ్రాగన్ 8 Gen 1తో వచ్చింది కదా. ఈసారి నియో 9 Proలో స్నాప్డ్రాగన్ 8 Gen 2తో వస్తుంది. అండ్ వెనిలా వేరియంట్ ఐక్యూ నియో 9 మాత్రం వేరే ప్రాసెసర్తో వస్తుంది. అది స్నాప్డ్రాగనా లేకపోతే డైమండ్సీ ప్రాసెసర్ అనేది మాత్రం వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఆ నియో 9 ఏదైతే ఉందో అది 25,000 నుంచి 30,000 రూపాయల బడ్జెట్లో రెడ్మీ నోట్ 13 Pro సిరీస్ని టార్గెట్ చేస్తుంది. అండ్ నియో
9 Pro మన ఇండియన్ వేరియంట్ స్నాప్డ్రాగన్ 8 Gen 2 ఏదైతే ఉందో అది 30,000 నుంచి 40,000 రూపాయల మార్కెట్ని టార్గెట్ చేస్తుంది అనమాట. ఇది జనరల్గా ఐక్యూ వాళ్ళు స్ట్రాటజీ లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి అలాగే ఫాలో అవుతున్నారు కాబట్టి. నెక్స్ట్ మనకి షామీ నుంచి షామీ ఫైనల్గా ఈరోజు గ్లోబల్గా షామీ హైపర్ ఓఎస్ని అఫీషియల్గా లైవ్లోకి తీసుకొచ్చింది. అండ్ ఫస్ట్ బ్యాచ్ డివైజెస్కి ఈ రోజు నుంచి వీళ్ళు రోల్ అవుట్ కూడా స్టార్ట్ చేస్తున్నారు. అండ్ దీంట్లో షామీ రెడ్మీ డివైజెస్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే 13 సిరీస్ ఎక్కువగా ఉన్నాయి. 13 అల్ట్రా, 13 Pro, 13 అలాగే 13T Pro, 13T ఇవి చైనాలో ఉన్నాయి. మన ఇండియాలో ఓన్లీ 13 Pro ఉంది. బట్ మన ఇండియాలో ఈ అప్డేట్ అనేది ఇప్పట్లో రాదు, మార్చ్ తర్వాతే వస్తుంది. మన ఇండియాలో 13 Pro ఒక్కటి మాత్రమే ఉంది 13 సిరీస్లో. అండ్ 12 సిరీస్లో నోట్ 12 సిరీస్ మొత్తం ఉంది. అండ్ మన ఇండియాలో కూడా నోట్ 12 సిరీస్ మొత్తం ఉంది. బట్ ఇది కూడా మనకు ఆఫ్టర్ ఏప్రిలే, అది కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ అక్కడ షామీ ప్యాడ్ 6 కూడా ఉంది, మన ఇండియాలో కూడా ఉంది, అది కూడా ఆఫ్టర్ ఏప్రిల్. ఇవి ఈరోజు ఫస్ట్ బ్యాచ్ డివైజెస్. మన ఇండియాలో కూడా ఈరోజు ఇస్తే బాగుండేది, బట్ మన ఇండియాకి వీళ్ళు ఇప్పుడే తీసుకురారు. ఎందుకంటే రెడ్మీ నోట్ సిరీస్ అలాగే షామీ 14 సిరీస్ మన ఇండియాలో లాంచ్ అయిన తర్వాతే వాళ్ళు దాని గురించి మాట్లాడతారు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే గ్లోబల్గా ఈరోజు హైపర్ ఓఎస్ పోకో ఫోన్స్ కూడా రోల్అవుట్ అయింది. పోకో F5కి ఈరోజే అఫీషియల్గా రోల్అవుట్ వీళ్ళు చేశారు కదా, గ్లోబల్ యూనిట్స్కి వచ్చింది, మన ఇండియాలో ఇంకా రాలేదు. సో మన ఇండియాలో కూడా వెరీ సూన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ మన ఇండియాలో హోల్డ్ చేస్తారని నేనైతే అనుకున్నాను. ఎందుకంటే రెడ్మీ నోట్ 13 సిరీస్ లాంచ్ అయిన తర్వాత దానికి కూడా వీళ్ళు తీసుకొస్తారు. ఇది జనరల్గా ఏంటంటే స్ట్రాటజీ. సో నేను అనుకోవడం అలాగే జరుగుతుందని అనుకుంటున్నాను. ఇక ఈరోజు యాప్ ఆఫ్ ది డేలో కూడా మీకు ఒక ఇంట్రెస్టింగ్ యాప్ ఉంటుంది, లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. వీడియోస్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నాను. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.